नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। वरंगल शहर के प्रसिद्ध श्री भद्रकाली मंदिर में पिछले 5 दिनों से शाकंभरी महोत्सव भव्य रूप से चल रहा। 9वें दिन देवी का प्रकाश किया जाता है। देवी को जाति के सुंदरियों के अनुरूप सजाया जाता है तथा भक्तों के प्रदर्शन के लिए व्यवस्था की गई। जिले भर से बड़ी संख्या में श्रद्धालुओं ने भाग लिया और देवी की पूजा अर्चना की। उन्होंने प्रार्थना और पूजा अर्चना की। इस अवसर पर मंदिर के मुख्य पुजारी भद्रकाली शेषु ने कहा, देवी भद्रकाली जिन्हें 8 वरदान और खुशियां प्राप्त है, उन भक्तों को आशीर्वाद दे जो मंदिर में आयोजित शाकंभरी उत्सव के दौरान देवी के दर्शन करते हैं। వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోరికలకు కొంగు బంగారం ఇచ్చును ఈ లోకాన్ని తన కరుణార సవీక్షణంతో అనుగ్రహిస్తున్న భద్రకాళి అమ్మవారి సన్నిధానంలో శాకంభరి నవరాత్రి మహోత్సవాలు ఈ రోజు 9వ రోజుకు చేరుకున్నాయి. ఉదయం అమ్మవారికి నిత్య పూజ నిర్వహించాక అమ్మవారి యొక్క పంచమూర్తుల్లో ఇచ్ఛాశక్తిని కాళీక్రమాన్ని అనుసరించి దీప్తాగాను, జ్ఞానశక్తిని షోడశీ క్రమాన్ని అనుసరించి కులసుందరిగాను అలంకరించి పూజారాధనలు ఆవరణార్చనలు జరపడం జరిగింది. దీప్త ఆ జగన్మాత మనలో నిత్రాణమై ఉన్న దైవీ శక్తులను జాగృతం చేసి సాధన సక్రమంగా సాగింపజేస్తుంది. కులసుందరి మాత సమస్తమైన దారిద్ర్యాన్ని ధ్వంసం చేసి కనక వర్షం కురిపిస్తుంది ఇంట్లో. ఎందుకంటే అర్థాత్ ధర్మశ్చ కామశ్చ శక్తశ్చైవ రథాధిప జీవయాత్ర విలోకస్య వినాక్యర్థం సిద్ధ్యతి అని అర్జునుడి శాంతి పర్వంలో ధర్మరాజు చెప్తాడు. అర్థసిద్ధి యొక్క లక్షణం ఏంటి? అర్థం యొక్క లక్షణం ఎందుకు బాగా సంపాదించాలి, ఐశ్వర్యవంతులు ఎందుకు కావాలి అంటే మనలాగా సంపాదించలేని వాడిని మనతో పాటు సమానంగా తీసుకురావడానికి, సమస్తమైన బీదరికం పరుల యొక్క బీదరికాన్ని ధ్వంసం చేసి వాళ్ళను సుఖపెట్టడానికి మనం బాగా సంపాదించాలి. బాగా ఎందుకు జ్ఞానాన్ని సంపాదించాలి? అవతల వాడి అంధకారాన్ని పొడగొట్టాలి. పరోపకారార్థం ఇదం శరీరం.